ఆదిలాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. పట్టణంలోని జ్యోతిబాపూలే వసతి గృహం వద్ద విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై 3 నెలలు కావస్తున్నాయి, ఇంకా విద్యార్థులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వసతి గృహాల్లో కిటికీలకు తలుపులు లేక వర్షపు నీరు గదుల్లోకి చేరి రాత్రిపూట విద్యార్థులు నిద్రపట్టడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దీంతో విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగడం జరిగిందన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల స్థితిగతులను పరిశీలించి మరమ్మతులను చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ్, కార్తీక్, నిఖిల్, విఘ్నేష్, సాయి, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో మన మావాలలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్ అండ్ కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నిన్న మాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా పేరెంట్స్ ద్వారా తెలియడం జరిగింది. నిన్న ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు, ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు పండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ పాఠాలు కూడా స్టార్ట్ కాలేదని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో లక్క పురుగులు వెళ్ళడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే తిన్న తర్వాత 2వ, 3వసారి వాళ్ళకు వార్డెన్లకు పప్పు అన్నం అడిగితే విద్యార్థులపై ఇంకెన్నిసార్లు వేసుకుంటారు, తిన్నది చాలా అని చెప్పులు కూడా లేపుతున్నారని విద్యార్థులు నాకు చెప్తున్నారు. ఈ విధంగా వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.